హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో అక్రాస్ ఏబీ టర్మినల్స్ దగ్గర ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇచ్చిన సర్క్యూట్ బ్రిడ్జ్ టైప్ సర్క్యూట్ అనమాట. ఇచ్చిన బ్రిడ్జ్ టైప్ సర్క్యూట్ బ్యాలెన్సా లేదనేది ఫస్ట్ చెక్ చేద్దాము. సో ఆపోజిట్ మల్టిప్లై చేస్తే వాటి యొక్క రెసిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలి. చూడండి, 2 3 6, ఓకేనా, అండ్ 6 1 6, సో ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అనమాట. అటువంటి కండిషన్లో ఈ 5 ohms రెసిస్టర్ని ఎలిమినేట్ చేస్తాం అనమాట. ఓకేనా, నో యూజ్ అనమాట. డైరెక్ట్గా కరెంట్ ఇలా ఫ్లో అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ డివైడ్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ I అనుకుంటే ఇక్కడ I1 I2గా ఇట్లా డివైడ్ అయ్యి డైరెక్ట్గా ఇట్లా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఏ కరెంట్ ఫ్లో అవ్వదు అనమాట. ఓకేనా, సో ఎలిమినేట్ చేసేయచ్చు ఈ 5 ohms రెసిస్టర్. సో ఇక్కడ ఏంటి, బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ కాబట్టి మనం 5 ohms రెసిస్టర్ని ఎలిమినేట్ చేసామన్నమాట. సో ఫైనల్గా మనకి ఇదైతే ఉంది, సర్క్యూట్ అయితే ఎట్లా ఉంది. సో దీని నుంచి మనం ఈజీగా సింప్లిఫికేషన్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్లో 2 రెసిస్టర్స్ ఉంటే దాని యొక్క టోటల్ రెసిస్టెన్స్ ఎంత అనేది ముందు తెలుసుకుందాం. సో 2 రెసిస్టర్స్ ఓకేనా సిరీస్లో ఉన్నాయనుకోండి, దాని యొక్క టోటల్ రెసిస్టెన్స్ వచ్చి R1 + R2, ఓకేనా, సిరీస్లో ఉంటాయి. అట్లా కాకుండా అవే 2 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఫార్ములా R1 × R2 బై టోటల్ రెసిస్టెన్స్ R1 + R2, ఓకేనా. ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈజీగా R ఈక్వలెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ 1 ohm 3 ohms ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో అడిషన్ అవుతుంది అనమాట, ఎందుకంటే సిరీస్లో రెసిస్టర్ అడిషన్ అనమాట. సో 1 + 4 3 ఎంత మనకి 4 వస్తుంది. ఓకేనా, సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, 4 ohmsగా రాసుకోవచ్చు. 1 + 3 4 ohms అనమాట. నెక్స్ట్ ఇక్కడ కానీ చూడండి, రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి 2 ohms 6 ohms. సో ఫైనల్గా ఎంత వస్తుంది, 2 + 6 8 ohms అనమాట. సో నేను ఇక్కడ తిడిపేస్తున్నాను, 8 ohmsగా సింగిల్ రెసిస్టర్గా రాస్తున్నాను. ఓకేనా. సో ఈ రెండు వచ్చాయి అనమాట. 8 ohms 4 ohms ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా, ఏమొస్తుంది, 8 × 4 టోటల్ రెసిస్టెన్స్ అనమాట, 8 + 4, సో 32 12 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 16/6 అగైన్ 8/3. ఓకేనా, ఫైనల్గా R ఈక్వలెంట్ ఎంత వచ్చింది, 8/3 ohms అనమాట. అర్థమైందా. ఫస్ట్ ఇచ్చిన సర్క్యూట్ మనం బ్యాలెన్సా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఒకవేళ అది బ్రిడ్జ్ టైపు సర్క్యూట్ అయితే దాని తర్వాత ఈ విధంగా ఈజీగా సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ప్రాబ్లం అయితే మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.